బెజవాడ టీడీపీలో హై డ్రామా కొనసాగుతోంది. చిట్చాట్లో విజయవాడ ఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లోక్సభ సీటు తనకివ్వరని ప్రచారం జరుగుతున్న తరుణంలో చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నారు. ప్రస్తుతానికి తన బాస్ ఆయనేనన్నారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని, జర్మనీ ధ్వంసమైనప్పుడు హిట్లర్ కూడా అలాగే అనుకునేవాడని, బాస్ ఈజ్ బాస్ అని కేసినేని నాని వ్యాఖ్యానించారు. తిరువూరు ఇన్ఛార్జిగా కేసినేని చిన్నీని నియమించడంపై స్పందించడానికి నాని నిరాకరించారు. ఫేస్బుక్ పోస్ట్లో అన్న వివరాలు సవివరంగా పెట్టానన్నారు. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదని అన్నారు. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తానన్నారు. ఇవాటి విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చని, రేపటి విషయం ఎల్లుండికి కరెక్ట్ కాకపోవచ్చని అన్నారు. 2024 మే వరకు తానే విజయవాడ ఎంపీనని, తన రాజకీయ భవిష్యత్ ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని కేసినేని నాని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నుంచి విజయవాడ టీడీపీ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. తిరువూరు సభకు ఇన్ఛార్జిగా కేసినేని చిన్నీని నియమించడం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈ నెల 7న తలపెట్టిన చంద్రబాబు సభకు సంబంధించి కేసినేని బ్రదర్స్ మధ్య మొదలైన వివాదానికి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. సభ బాధ్యతలను కేసినేని నానికి కాకుండా కేసినేని చిన్నీకి అప్పగించింది. దీంతో విజయవాడ లోక్సభ అభ్యర్థిపై టీడీపీ క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై కేసినేని నాని ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తిరువూరు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారని, సభ విషయంలో తనను కలగజేసుకోవద్దని చెప్పారని ట్వీట్లో తెలిపారు. కేసినేని నాని ట్వీట్పై కేసినేని చిన్ని స్పందించారు. అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేస్తానన్నారు. అయితే విజయవాడ ఎంపీ సీట్ ఇస్తారనే విషయం తన వరకు రాలేదన్నారు. టీడీపీలో ఒక కార్యకర్తగానే కొనసాగుతానని, కేసినేని నానితో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చిన్ని అన్నారు. హిట్లర్ కూడా రైటే, జర్మనీ కూడా రైటే. బాస్ చెప్తే బాస్ బాస్ ఇస్ రైట్. బాస్ ఏం చెప్తే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. అంతే కదా, ప్రస్తుతం బాస్ అంటే కదా, బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. హిట్లర్ కూడా రైటే, జర్మనీ కూడా రైటే. బాస్ చెప్తే బాస్ బాస్ ఇస్ రైట్. బాస్ ఏం చెప్తే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. అంతే కదా, ప్రస్తుతం బాస్ అంటే కదా, బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఏదైతే ఈ లోక్సభ ఎంపీ టికెట్ విషయంలో ఇటు కేసినేని బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదానికి అధిష్టానం అయితే ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అది కొంత విమర్శలకు తావిచ్చినట్లు తెలుస్తోంది. అసలు కేసినేని నాని ఏమన్నారు? హరీష, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల కేసినేని నాని అయితే ఆగ్రహంగా ఉన్నారు. కానీ ఆగ్రహాన్ని బయటికి వెళ్ళగక్కడం లేదని చెప్పుకోవచ్చు. ఆఫ్ ది రికార్డులో మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం 5:30కి కేసినేని నాని ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత మీడియా ఆయనకి టచ్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇప్పుడు వరకు బహిరంగంగా మీడియాతో మాట్లాడలేదు. కానీ ఆఫ్ ది రికార్డులో కొన్ని సంచలన విషయాలైతే కేసినేని నాని చెప్తున్నారు. జరిగిన పరిణామాలతో తన నిర్వేదాన్ని కూడా ఆయన ప్రదర్శిస్తున్నారు. ధర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తాను, మూడోసారి ఎంపీ అవుతానని కూడా చెప్తున్నారు. కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్తున్నారు. గతంలో జరిగిన క్రాస్ ఓటింగ్ కూడా లెక్కలు తీస్తూ ఉన్నారు. ఏదైతే ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచే శక్తి సామర్థ్యాలు తనకున్నాయని గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఉదహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కాదంటే తప్పదు కదా అనే వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తున్నారు. అనేక అంశాలను తీస్తూ ఉన్నారు. ఏదైతే డబ్బుల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నాను, రాజకీయాల్లో తాను అన్ని విధాలా నష్టపోయానని, డబ్బు లేని వ్యక్తులు రాజకీయాల్లో పనికిరారని అనే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారాలు చేస్తున్నాయని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా కేసినేని నాని వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. తన అనుచరులు కూడా ఉదయం నుంచి వస్తున్నారు, వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా కొంత ఏదైతే కేసినేని నానిని కలుస్తూ ఉన్నారు. కానీ అనుచరులతో ఏం మాట్లాడుతున్నారో స్పష్టత అయితే ఆయన ఇవ్వటం లేదు. సంయమనం పాటించండి, సరైన సమయంలో నేను నిర్ణయం చెప్తాను, దాని ప్రకారం ఫాలో అవ్వాలని తన అనుచరులకైతే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అనుచరులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడొద్దు అని కూడా
కేసినేని నాని చెప్పడం జరుగుతుంది. అనుచరులైతే పార్లమెంట్ పరిధిలో భారీ ఎత్తున అనుచరు కనున్నారు. వారంతా కూడా ఒక్కొక్కరుగా ఆయన్ని వచ్చి కలుస్తున్నారు. ఆయన డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి ఆయన వర్గీయులైతే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కేసినేని నాని పార్టీ వీడరని ఆయన అనుచరులు చెప్తున్నారు. కానీ నాని వ్యాఖ్యలు కానీ తీవ్ర వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు ఉపద్రవం వచ్చే ముందు సైలెంట్ గా ఉన్నట్టు నాని ఉన్నట్టు కూడా మనం భావించాల్సి ఉంటుంది. చాలా సీరియస్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే బెజవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆయన ఉదహరిస్తున్నారు. రాత్రి 3 పెద్ద మనుషులు వచ్చారు. వారంతా కూడా నాకు చెప్పిన మాట అధిష్టాన వర్గం నుంచి తీసుకొచ్చిన సమాచారాన్ని చేరవేశారు. ఆ తర్వాత ఈ పోస్ట్ పెట్టానని చెప్తున్నారు. అయితే తన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి తన భవిష్యత్తు సంబంధించి అధిష్టాన వర్గం ఏదైనా హామీ ఇచ్చిందని మీడియా అడిగినప్పుడు మాత్రం ఎటువంటి హామీ తనకు ఇవ్వలేదని, తనకు ఏమీ అవసరం లేదనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే మీడియాలో మాత్రం తన కుమార్తెకు ఏదైనా సీట్ ఇస్తారు, ఏదైనా అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. వాటిని కూడా కేసినేని నాని ఖండించారు. మొదటి నుంచి కూడా కేసినేని నాని బెజవాడ పార్లమెంటు విషయంలో నేను పోటీ చేయనని చెప్పారని చెప్పి అధిష్టాన వర్గం నుంచి సమాచారం అయితే వస్తుంది. ఆయన పోటీ చేయనన్నప్పుడు మాత్రమే మేము చిన్ని వైపు మొగ్గు చూపామని చెప్పి అధిష్టాన వర్గం లేటెస్ట్ కొంత సమాచారం అయితే ఇస్తుంది. గతంలో ఎప్పుడైతే కేసినేని నాని సిటీ ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నప్పుడు చిన్ని రావాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న వచ్చినప్పుడు నానియే పలు సందర్భాల్లో చంద్రబాబుతో నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేను అని చెప్పారు. అటు పిదపే చిన్నిని రంగంలో దించాల్సి వచ్చిందని అధిష్టాన వర్గాన్ని నుంచి చెప్తూ ఉన్నారు. ఎస్ రవిచంద్, మరోవైపు ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి అలాగే టీడీపీకి కూడా రాజీనామా చేస్తారని ఉదయం నుంచి కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు అధిష్టానం చెప్పినట్లే నడుచుకుంటారని చెప్తున్నప్పటికీ ఇటువంటి వార్తలు వైరల్ కావటం తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అన్న ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. అంటే ఇక్కడ ఏదైతే కేసినేని నాని బహిరంగంగా చెప్తున్నారో అవన్నీ కూడా లోన 2 విధాలుగా ఉంది ఆయన వ్యవహారం. ఆఫ్ ది రికార్డులో మాత్రం తన మనసులో మాటను చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు ఏదైతే రాత్రి వచ్చిన ప్రతిపాదనలు మాత్రం అంగీకరించే ప్రశ్నే లేదని చెప్తున్నారు. కానీ ఇంకొకసారి నేను బెజవాడ నుంచి ఎంపీ అవుతానని చెప్తున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పార్టీలో ఆయన కొనసాగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన ఇంకోసారి ఎంపీ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో కనిపించడం లేదు. ఎందుకంటే చిన్నీకి ఆల్రెడీ పార్లమెంటరీ ఏదైతే విజయవాడ పార్లమెంట్ బాధ్యతలన్నీ అప్పగించినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కాలంగా ఆయన 7 ఇన్ఛార్జీలు కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు, తన వర్గంగా ముద్రపడ్డారు. చిన్ని నాయకత్వాన్ని వారు సపోర్ట్ చేస్తున్నారు. అదే ఎంపీ కేసినేని నాని తరఫున ఎవరు లేని పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం పరిణామాలన్నీ కూడా ఏదైతే కేసినేని నాని వర్సెస్ చిన్నిగా వ్యవహారం సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టాన వర్గం కూడా ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు కేసినేని చిన్ని వైపు మొగ్గు చూపుతున్నామని. అయితే నాని వైపున ఎటువంటి ప్రతిపాదనలు నానికి ఇంకా బుజ్జగించే పరిస్థితి కూడా మనకైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కనిపించలేదు. కానీ అధిష్టాన వర్గం నానిని రెచ్చగొట్టే విధంగా ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా ఈ అంశాల గురించి మాట్లాడలేదు. నాని మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చాలా గమనిస్తూ ఉన్నారు, తన అనుచరులతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక తీవ్ర నిర్ణయం తీసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు కూడా మనం ఉదయం నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం భావించాల్సి ఉంటుంది. ఏదైనా వీలైనంత త్వరలోనే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.